మొట్టమొదటిగా నిర్మల్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు మనతోటి ఉన్నారు. ఒకసారి ఆయనని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, కంగ్రాచులేషన్ ముందుగా మీకు ఈ డీసీసీ అధ్యక్ష పదవి ఎన్నికైనందుకు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి అణగారిన వర్గాలకు ఎప్పుడు కూడా డీసీసీ అధ్యక్ష పదవి నిర్మల్కి రాలేదు, ఇప్పుడు వచ్చింది. మీరు ఎలాంటి వ్యూహం చేస్తారు, ఎలా ముందుకు వెళ్తారు? ఈరోజు నిర్మల్లో మంచి పేరుగాంచినటువంటి కేంద్రం రామ్జీ గోండ్ పోరాటం. ఈరోజు రామ్జీ గోండ్ కిల్లా, ఈ కిల్లాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ స్థానానికి డీసీసీ అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు ఒక బాధ్యతంగా నాకు ఇక్కడ పదవిని కట్టబెట్టడం అనేది జరిగింది. తప్పకుండా ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వారు ఇష్టారీతిన అన్ని రకాలుగా దందాలు కావచ్చు, అన్ని రకాలుగా చేస్తున్న విషయం. దాంతోపాటు ఏ రోజు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని కాబట్టి కంపల్సరీ ఇతనైతేనే బాగుంటుందనే నా మీద ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ పార్టీ పదవిని కేటాయించారు. పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం. ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ ఏ రకంగా బలం చేకూరుతామనే ఆలోచనతో ఉన్నటువంటి పాత కొత్త నాయకులందరినీ సమన్వయం చేసుకొని వాళ్ళతో మాట్లాడి ఆర్గనైజేషన్లో ప్రణాళిక వేసిన ఎన్నైతున్నాయో వాటన్నిటి కూడా స్ట్రెంథనింగ్ చేసి తప్పకుండా పార్టీని బలోపేతం చేస్తాం. దాంతోపాటు లోకల్ బాడీకి సంబంధించిన ఏవైతే ఎలక్షన్ ఉన్నాయో వాటన్నిటి కూడా 100% గెలుస్తాం. జిల్లా పరిషత్ కూడా మేము కైవసం చేయగలం. అగ్ర నాయకులు ఒకవేళ మీకు సహకరించుకుంటే మీరు ఎలాంటి వ్యూహం చేస్తారు, ఎలాంటి సహకారం వాళ్ళకి అందిస్తారు? కాంగ్రెస్ పార్టీలో పెత్తందారులు ఉన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం కలిగిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ప్రజాస్వామ్యకి విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండరు. పెత్తందారులు బీజేపీలో, బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా పెత్తందారులు ఉండరు. ఇక్కడ పార్టీ ఏదైతే గైడ్లైన్స్ ఉంటే పార్టీ గైడ్లైన్స్లో తప్పకుండా మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ గారు పార్టీ ఆదేశాలనుగుణంగా ఎవరెవరైనా సరే ఆ పార్టీ ఆదేశాలనుగుణంగా నడవాలి. కాబట్టి పార్టీ ఆదేశాల ప్రకారం మనం పార్టీని ముందుకు తీసుకెళ్తాం తప్ప వ్యక్తిగత ఎజెండాలు లేకపోతే నా వ్యక్తిగత ఎజెండాలో ఇంకేది కూడా ఉండదు. ఇక్కడ వ్యక్తిగత ఎజెండాలు కాకుండా ఈరోజు పార్టీలకు సంబంధించిన ఎజెండాల మీదనే అందరూ కూడా పనిచేయాలి. ఇప్పటిదాకా జిల్లా నాయకుల దగ్గరనే డీసీసీ అధ్యక్ష పదవి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ కార్యాలయం లేకపోవడంతో కార్యకర్తలు ఎక్కడ ఉంచాలో ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అలాంటి ఏదైనా కార్యక్రమం మీరు ఏం చేయగలుగుతున్నారు? ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అవసరమైతే చెట్ల కింద కూడా కూర్చుంటాం. కార్యాలయం ఉండాలని కూడా లేదు, ఏం లేదు. ఇప్పుడు మేము ప్రతిదీ కూడా ఏ రకంగా పార్టీని చేంజ్ చేయాలని ఆలోచిస్తాం. ఈరోజు ఈ ప్రాంతంలో మరి ప్రత్యేకించి కార్యాలయం ఉండాలనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని కూడా మిగతా సీనియర్ లీడర్లు కావచ్చు అందరితోటి సమన్వయం చేస్తాం. కార్యాలయం ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అంటే ఏ కార్యకర్తకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 24/7 అందుబాటులో ఉంటాం వాళ్ళందరికీ. దాంతోపాటు ప్రత్యేకమైన గ్రూప్ని క్రియేట్ చేసుకొని అందరికీ కూడా ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాం. ఆ వాట్సాప్లో అందరూ కూడా భాగస్వాములు కావాలి. ప్రతి ఆర్గనైజేషన్కి మండలాల వారిగా కమిటీలు ఏర్పడతాయి. అదేవిధంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అన్ని వింగ్స్ కూడా కమిటీలు ఏర్పడతాయి. అన్ని రకాల పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం. తప్పకుండా ఇక్కడ పార్టీ కార్యాలయం లేదనో ఇంకేదనో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏదో ఎమ్మెల్యేగా నేను ఆర్ఎండ్బి గెస్ట్లో ఉండొచ్చు, లేకపోతే లేకపోతే ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో కూడా నేను వచ్చాగచ్చు. ఎప్పుడైనా వచ్చి మీరు నాకు సమస్యలు చెప్పచ్చు. లేకపోతే నేను కూడా కంపల్సరీ వారానికి ఒక 2 సార్లు తిరుగుతా. అదేవిధంగా ఈ వారం రోజుల్లో ఒక టూర్ ఏర్పాటు చేస్తాం. జిల్లా స్థాయి కూడా త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం.